అందరికీ నమస్కారం. రాధారమణం తెలుగు ఆడియో నవలకి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ కూడా చేసేయండి. అలానే వీలైతే హైప్ కూడా చేసేయండి. ఎవరికైనా బోర్‌గా అనిపింతే స్కిప్ చేసేయండి. ఈ కథని ఎవరిని ఉద్దేశించి రాసినది కాదు. ఇది అంతా ఊహాజనికం. ఎవరు మనసుకు తీసుకోకండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? రాక్షసుడి వలలో అందాల జాబిలమ్మ. 69వ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్‌ని మర్చిపోతున్నాను నేను. ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ దేవకి శ్యామ చెప్పిన దానికి వెంటనే తన బెడ్ మీదకి వెళ్లి కూర్చుని ఆనందపడిపోతూ, అయితే నా కేశవ్ వచ్చే వరకు నా పనులన్నీ ఒక్క పని మనిషిలా చేసి పెడతాను అని అంటావు. అంతేగా? అని గట్టిగా నవ్వుతూ, సరే అయితే అంటూ అంతలోనే కోపంగా మారిపోతూ, నాతో చాలా కష్టం. నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉంటేనే ఒప్పుకో. లేకపోతే ఈ క్షణమే బయటికి వెళ్ళిపో. మళ్ళీ నాకెదురు పడకు. నేనేం చేస్తానో నాకే తెలీదు అని సూటిగా శ్యామాని చూస్తూ హెచ్చరిస్తున్నట్టు చెబుతుంది దేవకి. ఆవిడ కొట్టిన దెబ్బలకి తన శరీరం కమిలినట్టు బాధ పుడుతూ ఉంటే కళ్ళ వెంట నీళ్లు వస్తూ ఉన్నా శ్యామ అవి బయటికి రానివ్వకుండా ఆవిడ్ని చూస్తూ నవ్వుతూ, లేదు మేడం, నేను ఎంత కష్టమైనా మీ పనులన్నీ నేనే దగ్గరుండి చూస్తాను అని అమాయకంగా చెబుతుంది శ్యామ. అంత అమాయకమైన శ్యామ మొఖాన్ని చూస్తూ, అయితే సరే, ముందు టిఫిన్ పెట్టు. ఆ తరువాత ఏం చెయ్యాలో ఆలోచించి చెప్తాను అని అంటుంది దేవకి. శ్యామ నవ్వుతూ తన కన్నీళ్లను తుడుచుకుని ఆవిడ అంత శాంతంగా టిఫిన్ పెట్టు అని అడిగేసరికి టిఫిన్ ప్లేట్ పట్టుకుని దేవకి గారి దగ్గరికి వెళ్ళి ఆవిడ పక్కన కూర్చుని టిఫిన్ తినిపిస్తూ ఉంటుంది శ్యామ. దేవకి తింటూ శ్యామ వైపే కోపంగా చూస్తూ తింటూ ఉంటుంది. శ్యామ మాత్రం ఆవిడతో తన తల్లి రూపం కనిపిస్తూ ఉంటే ఈవిడ నా తల్లికి చెల్లెలు, నా సొంత పిన్ని అన్న అనుభూతిని ఫీల్ అవుతూ ఆనందంగా తినిపిస్తూ ఉంటుంది శ్యామ. దేవకి శ్యామ ముఖంలో నవ్వుని చూస్తూ ఉంటే తన అందమైన నవ్వుని ఎవరినో గుర్తు చేస్తూ ఉండేసరికి నాకు ఈ అమ్మాయిని చూస్తుంటే అదే ఎందుకు గుర్తుకొస్తుంది నాకు? లేదు, ఈ అమ్మాయి నవ్వు నాకు నచ్చలేదు. చెప్తా నీ పని అనుకుంటూ ఆ టిఫిన్ ప్లేట్‌లో ఉన్న చట్నీని తీసి శ్యామ మొఖానికి వేసి కొడుతుంది దేవకి. ఆ చట్నీ మొత్తం శ్యామ కళ్ళల్లో పడుతుంది. అబ్బా! మంట, మంట అంటూ విలవిలలాడిపోతూ వెంటనే అక్కడ వాష్‌రూమ్‌కి వెళ్ళి వాష్ చేసుకొనొస్తుంది శ్యామ. అయినా కళ్ళల్లో మంట తగ్గక అలానే చున్నీని తన నోటిలో ఆవిరిగా తడి చేసుకొని కళ్ళ మీద పెట్టుకుంటూ ఆ మంట తగ్గకపోవడంతో విలవిలలాడుతూ ఉంటే దేవకికి చాలా సంతోషంగా అనిపిస్తుంది. లేకపోతే నా అల్లుడిని జైలుకి పంపిస్తావా? నిన్ను ఇలానే టార్చర్ చేస్తూ నిన్ను మళ్ళీ నా దగ్గరలోకి రానివ్వకుండా చేస్తాను అని అనుకుంటూ శ్యామ బాధపడుతూ తన కళ్ళల్లో నీళ్లు వస్తూ ఉంటే దేవకి కళ్ళల్లో నుండి కూడా కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. కానీ ఆ విషయం దేవకి గమనించుకోదు. అలానే శ్యామని కోపంగా చూస్తూ ఉంటుంది దేవకి. శ్యామ కొంత సమయం తర్వాత కొంచెం మంట తగ్గింది అని అనిపించి దేవకి గారు చేసిన పనిని ఏమీ పట్టించుకోకుండా ఇంకా ప్రేమతో అమ్మా, టిఫిన్ తినండి అని ప్రేమగా తినిపిస్తూ ఉంటే దేవకి గారు ఆశ్చర్యంగా శ్యామ వైపే చూస్తూ ఏమన్నావ్ అని కోపంగా అడిగేసరికి శ్యామ నవ్వుతూ మీరు మా అమ్మలా అనిపిస్తున్నారు. అందుకే అలా పిలిచాను. మీకు ఇష్టం లేకపోతే అలా పిలవను. సరేనా? అని శ్యామ చెప్తుంటే దేవకి మౌనంగా ఆ టిఫిన్‌ని తినేస్తూ నేను ఎంత చేసినా ఈ పిల్ల నాకు తినిపిస్తుందేంటి అని శ్యామనే తినిపిస్తుంటే మొత్తం తినేస్తూ ఆలోచిస్తూ ఉంటుంది దేవకి. శ్యామ దేవకి గారికి తినిపించిన తర్వాత బయటికి వెళ్తుంటే, ఏయ్! నాకు అని ఆలోచిస్తూ నాకు పాయసం కావాలి. అది నా అక్క చేసినట్టు ఉండాలి అని త్వరగా చేసుకుని పట్టుకుని రా. వెళ్ళు అని చెప్పేసరికి
శ్యామ ఆనందకరమైన కళ్ళతో మా అమ్మ పాయసమా? చిటికలో చేసి తీసుకొస్తాను అని మనసులోనే తెగ ఆనందపడిపోతూ సరే అమ్మా అని ఆ తలుపు గడియ తీసి బయటకు వెళ్ళేసరికి అక్కడే అందరూ శ్యామని లోపల దేవకి ఏం చేస్తుందో అన్న భయంతో చూస్తూ ప్రతాప్ గారికి ఫోన్ చేసి త్వరగా రమ్మని పిలుస్తారు. కానీ శ్యామ నవ్వుతూ బయటకు రావడం చూసిన అందరూ చాలా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటారు శ్యామని. జానకమ్మ గారు వెంటనే శ్యామ దగ్గరికి పరుగున వచ్చి తనని తడుముతూ, "అమ్మ శ్యామ, నిన్నేమీ చెయ్యలేదు కదా దేవకి" అంటూ శ్యామ మొహంలోకి చూస్తే తన కళ్ళు బాగా ఏడ్చినట్టుగా ఉంటాయి. కానీ ఏదో తెలియని ఏదో తెలియని ఆనందం కనిపిస్తూ ఉంటే, "అమ్మ శ్యామ, దేనికి ఈ ఆనందం?" అని అడుగుతారు జానకమ్మ. నిఖిత కూడా తన దగ్గరికి పరుగున వచ్చి శ్యామ ముఖంలోకి చూస్తూ ఉంటే, "మా అత్త నిన్ను చాలా ఇబ్బంది పెట్టింది కదా! అది మాకు తెలిస్తే మేమెక్కడ బాధపడతామో అని ఇలా నవ్వుతున్నావని నాకు అర్థం అవుతుంది" అని శ్యామని హత్తుకుని, "వద్దు శ్యామ, నువ్వు ఇంటికి రాకు. వచ్చిన దగ్గర నుండి నువ్వు చాలా ఇబ్బంది పడుతున్నావు. నేనది చూడలేకపోతున్నాను ప్లీజ్" అని బాధగా అంటుంది నిఖిత. కానీ శ్యామ మనసులో చాలా బాధ ఉంటుంది. కానీ దేవకి వాళ్ళ అమ్మ చేసిన పాయసం కావాలి అని అడిగేసరికి ఆ బాధ మొత్తం మర్చిపోయి అందరినీ నవ్వుతూ చూస్తూ, "నిఖిత, అమ్మ నన్ను ఏమీ చెయ్యలేదు. ఆవిడ నాతో చాలా ప్రేమగా ఉన్నారు" అని నవ్వుతూ చెబుతుంటే అందరూ "అమ్మనా?" అని ఆశ్చర్యంగా శ్యామని చూస్తూ ఉంటారు. జానకమ్మ గారికి మాత్రం శ్యామ ఒంటి మీద కమిలినట్టు కనిపిస్తూ ఉన్న దెబ్బలను చూస్తూ లోపల ఏం జరిగి ఉంటుందో ఆవిడ ఊహిస్తూ, "శ్యామ దేవకి నిన్ను మళ్ళీ కొట్టింది కదా" అని ఆ దెబ్బల్ని తడుముతూ ఉంటే నిఖిత కూడా శ్యామ దెబ్బల్ని చూస్తూ గట్టిగా పట్టుకుని, "నా వల్లే కదా నీకిన్ని కష్టాలు" అని ఏడుస్తూ అంటుంది నిఖిత. శ్యామ నిఖిత కన్నీళ్లను తుడిచి, "నాకేం కష్టాలున్నాయి నిఖిత? నన్నెవరు ఏం చెయ్యలేదు. నీ వల్ల అస్సలు కాదు" అని నవ్వుతూ చెప్పి, "మేడం" అని జానకమ్మ గారి వైపు చూస్తూ, "దేవకి గారు నన్ను ఏమడిగారో తెలుసా? తన అక్క చేసిన మాదిరి పాయసం చేసి తీసుకురా అని అడిగారు. నేను వెంటనే చేసి ఆవిడకి తినిపించేసి కాలేజీకి వెళ్తాను" అని నిఖితని చూస్తూ, "నాకు కొంచెం లేట్ అవుతుంది నిఖిత. నువ్వు కాలేజీకి వెళ్ళిపో" అని శ్యామ నవ్వుతూ వంటగదిలోకి వచ్చి పాయసానికి కావలసినవి తీసుకుంటూ ఉంటుంది శ్యామ. అక్కడే నోరు తెరుచుకుని చూస్తూ ఉంటారు చంద్రకాంత్. మిగ మిగతా వాళ్ళకి ఏమీ అర్థం కాక శ్యామనే ఆశ్చర్యంగా చూస్తూ, "ఏంటి, పూర్ణిమ చేసినట్టు పాయసం చెయ్యమందా? ఇప్పుడు చేసి దేవకి తినిపిస్తుందా? అబ్బా! ఏం జరుగుతుందసలు?" అని తనకేమీ అర్థం కాక బుర్ర కొక్కుంటూ ఉంటాడు చంద్రకాంత్, పరశురాం. అందరూ అలానే మౌనంగా చూస్తూ ఉంటారు జరిగేదంతా. జానకమ్మ గారు సుగుణ వంటగదిలోకి వెళ్ళి శ్యామ పాయసం చేస్తుంటే తన వైపు చూస్తూ, సుగుణ గారు శ్యామను చూస్తూ, "పూర్ణిమ చేసినట్టు నీకు చేయడం వచ్చా?" అని కావాలని అడుగుతారు. శ్యామ వండుతున్న హడావిడిలో, "ఓహ్! నాకు బాగా వచ్చు. ఎందుకంటే మా అమ్మ చేసే పాయసం అంటే నాకు కూడా చాలా ఇష్టం మేడం. నేను స్కూల్ నుండి వచ్చిన వెంటనే మా అమ్మ అదే వండి పెట్టేది. నాకు ఎలా చేయాలో దగ్గరుండి మరీ నేర్పించింది" అని చెప్పేసరికి సుగుణ, జానకమ్మ వాళ్ళ మొగాలు చూసుకుంటూ అనుమానంగా తన వైపే చూస్తూ ఉండేసరికి అప్పుడు శ్యామ ఏమందో స్పృహలోకి వచ్చి సుగుణ తననే అనుమానంగా చూడటంతో, "అది మేడం, మా అమ్మ చాలా బాగా చేస్తుందండి పాయసం. అదే చెప్తున్నా" అని అంటుంది శ్యామ. సుగుణ, జానకమ్మ గారు నవ్వుతూ, "సరే, ఆ పాయసం నాకు కూడా కొంచెం రుచి చూపించు" అని చెప్పగానే శ్యామ నవ్వుతూ ఆ పాయసాన్ని రెడీ చేసేస్తుంది. అందరికీ బౌల్‌లో వేసి ఇస్తూ దేవకి గారి గదిలోకి వెళ్ళి ఆవిడకి తినిపిస్తూ ఉంటే ఆవిడే లాక్కొని చాలా ఇష్టంగా తింటూ ఉంటే దాని రుచి కొన్ని సంవత్సరాల క్రితం తిన్న అనుభూతిని కలిగిస్తూ ఉంటే దేవకి గారి కళ్ళల్లో నీళ్ళు. అయినా అలానే తింటూ, "ఏయ్! నాకు రోజూ ఇదే కావాలి"
చేసి పట్టుకుని రా అని చెప్పేసరికి దేవకి గారినే చూస్తూ ఉంటుంది శ్యామ. ఎందుకంటే ఆవిడ ఎవరినో గుర్తు చేసుకుంటూ కళ్ళల్లో కన్నీళ్ళు. అయినా ఆ పాయసాన్ని వదలకుండా అంత ఇష్టంగా తింటున్నారు. మా అమ్మతో పిన్ని చాలా ప్రేమగా ఉండేవారనుకుంటా. కానీ మా అమ్మ వల్లే ఇలా అయిపోయారా అని తన మనసు తలుచుకుంటుంటే చస్తూ బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆవిడ మామూలు స్థితికి తీసుకురావాలని తన మనసులోనే నిశ్చయించుకుంటూ, మేడం నేను కాలేజీకి వెళ్ళొస్తానండి. మళ్ళీ సాయంత్రం వస్తానని చెబుతుంది శ్యామ. నువ్వు వెళ్ళిపోతే నా కాళ్ళెవరు నొక్కుతారే అని ఆ పాయసాన్ని పక్కన పెట్టి మంచం మీద పడుకుని రా నా కాళ్ళు నొక్కు అని తన కాళ్ళు చూపిస్తూ ఉంటుంది దేవకి. శ్యామ తన బ్యాగ్‌ని పక్కన పెట్టి ఏమీ మాట్లాడకుండా ఆ కాళ్ళ దగ్గర కూర్చొని తన కాళ్ళు నొక్కుతూ ఉంటుంది. దేవకి శ్యామతో అలా పని చేయించుకుంటూ ఉంటే తన మనసుకి చాలా హాయిగా అనిపిస్తూ ఉంటే, తన మెదడు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. ఆ ఆనందంలో అలానే కళ్ళు మూసుకొని నిద్రలోకి వెళ్ళిపోతుంది దేవకి. అప్పుడు శ్యామ ఆవిడ పడుకుందని తను కూడా బయటికి వచ్చి కాలేజీకి వెళ్ళిపోదామని అనుకుంటే, సుగుణ, జానకమ్మ గారు దేవకి, శ్యామ చేస్తున్న పనులు అన్నీ చూస్తూనే ఉన్నారు. దేవకి తన చేత అలా పనులు చేయించుకుంటూ ఉంటే, ఏంటి దేవకి ఇంత నిశ్శబ్దంగా శ్యామతో ఇన్ని పనులు చేయించుకుంటుందేంటి? అని అనుకుంటూ శ్యామనే చూస్తూ ఉంటారు. శ్యామ వాళ్ళని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వి తన కాలేజీకి వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళకి అర్థం కాని ప్రశ్న ఒకటి. శ్యామ ఎందుకు దేవకి చేత ఇంత బాధపడుతూ పనులు చేయవలసిన అవసరం ఏముంది? కేశవ విధించింది ఇంట్లో పనులు చెయ్యాలని. దేవకిని చూసుకోమని కాదు కదా! అన్న ప్రశ్న వాళ్ళ మదిలో రేగుతుంటే, ఆ ప్రశ్నకు జవాబు దొరకక వాళ్ళ పనిలో నిమగ్నమైపోతారు. అలా శ్యామ దేవకి పనులన్నీ చేస్తూ కాలేజీకి వెళుతూ, వస్తూ అప్పుడప్పుడు దేవకి గారిని కేశవ శ్యామ వల్లే జైలుకు వెళ్ళాడు అని గుర్తుకొస్తున్నప్పుడల్లా దేవకి శ్యామని కొడుతూ ఏది పడితే అది తన మీదకి విసిరేస్తూ ఉన్న శ్యామ సహనంతో ఇబ్బంది పడకుండా తనని ఓపికగా అన్నీ భరిస్తూ ఏది అడిగితే అది వండి పెడుతూ శ్యామ చేసే వంటల్ని తప్ప ఎవరు చేసినా తిన్నంత మాదిరిగా మారిపోతారు దేవకి గారు. అలా శ్యామ దేవకి గారికి అన్నీ చేసి పెడుతూ మళ్ళీ మామూలు స్థితికి తెచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది శ్యామ. ఆ ఇంటిలో వాళ్ళు కూడా శ్యామ చేసే ప్రయత్నాన్ని చూస్తూ చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. ప్రతాప్ గారు కూడా. శ్యామ చేసే ప్రయత్నాలన్నీ ఫలించి దేవకి గారిలో చాలా మార్పు వస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు కేశవ గురించి అడిగేది. కానీ శ్యామ వచ్చిన దగ్గర నుండి శ్యామ లేకపోతే ఒక్కరోజు కూడా ఉండలేని స్థితికి వస్తుంది దేవకి. ప్రతాప్ గారు ఆశ్చర్యపోతారు. అలా ఆ ఇంటిని, జమున ఇంటిని తన చదువు, దేవకి గారుడు పనులు చేస్తూ ఒక్క నిమిషం కూడా ఖాళీ అనేది లేకుండా నిద్ర కూడా ఒక్కొక్కసారి విరమిస్తూ అలానే చదువుకుంటూ తన జీవితం సాగిపోతూ ఉంటుంది. అలా కొన్ని రోజుల తరువాత అక్కడ రుద్రకేశవ గారు, శ్యామ సుందరమ్మ ఇద్దరూ ఒకేసారి మరణిస్తారు. త్వరలో వాళ్ళ వర్ధంతి రాబోతుంది. అందుకే ఆ ఇంటిని శుభ్రం చేయిస్తూ ఉంటారు ఆ ఇంటి వాళ్ళు. శ్యామ కూడా తన పనులు తను చేసుకుంటూ అసలు అక్కడ అప్పటి వరకు తన తల్లికి సంబంధించిన ఏది కనిపించకపోవడంతో చాలా సతమతమవుతూ ఉంటుంది. ఎలా మా అమ్మ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉండగా అక్కడ గదులన్నీ పరీక్షిస్తూ చూస్తుంది. అక్కడ వేరే ఏదో గది కనిపిస్తూ ఉంటుంది. ఇన్ని రోజుల్లో ఎవరు ఆ గదిలోకి వెళ్ళినట్టు చూడలేదు శ్యామ. అనుమానం అనుమానంగా అసలు ఈ గది ఎవరిది అనుకుంటూ అక్కడ హాల్‌లో ఎవరూ లేకపోయేసరికి ఆ గదికి వెళదామని అనుకుంటుంది శ్యామ. తన చేతిలో చీపురు పట్టుకుని ఆ గది ముందుకు వెళ్ళి తుడుస్తున్నట్టు అటు ఇటు చూస్తూ అసలు ఈ గదిలో ఎవరు వెళ్లరేంటి? అసలు ఎవరిని కూడా వెళ్ళనివ్వరు అనుకుంటూనే తలుపు గడియ పెట్టి ఉండేసరికి దీనికి తాళం కూడా వెయ్యలేదే అనుకుంటూ ఆ గడియ తీసి లోపలికి వెళ్ళి లోపలే ఆ తలుపు గడియ పెట్టుకుని అటువైపుకి తిరిగి చూస్తుంటే ఆ గది చాలా పెద్దగా ఉండి పెద్ద మంచం దాని చుట్టూ అందంగా డెకరేట్ చేసినట్టు దోమతెర దాని పక్కన పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ దాన్ని చూస్తుంటేనే అర్థమవుతుంది
ఎలా అనుభవించారో ఆ గదిలో ఉన్నవాళ్ళు. ఆ గది చాలా అందంగా అలంకరించి ఉంటుంది. కానీ శ్యామకి అర్థం కాని విషయం ఒకటే. ఆ గది ఎవరో శుభ్రం చేస్తున్నారు అని అర్థమవుతుంది. ఎందుకంటే ఆ గదిని చూస్తూ అక్కడన్నీ చాలా నీట్‌గా ఉన్నాయి. అసలు ఈ గది ఎవరిది? అని ఆ గదిని మొత్తం చూస్తూ, అసలు మా అమ్మకి సంబంధించినవి ఏవైనా ఇక్కడ దొరుకుతాయేమో అని మొత్తం వెతకడం ప్రారంభిస్తుంది శ్యామ. కబోర్డ్, అలమార్లు అన్నీ తీసి వెతుకుతూ ఉంటుంది కానీ, అక్కడ వాళ్ళ అమ్మకి సంబంధించినవి ఏమీ దొరకపోయేసరికి నిస్సహాయంగా అంటే నేనే పొరపాటు పడ్డానా? అనుకుంటూ అక్కడ బెడ్ మీద కూర్చుని మళ్ళీ ఒకసారి ఆ గదిని మొత్తం పెరికించి చూస్తుంది. అక్కడ పెద్ద క్లాత్ కప్పబడి పెద్ద బీరువా కనిపిస్తూ ఉంటే, దాని దగ్గరగా వెళ్లి ఆ క్లాత్‌ని తీస్తుంది. ఆ పెద్ద బీరువాని చూసి ఆశ్చర్యపోతుంది శ్యామ. ఆ బీరువా చాలా అందంగా చెక్కబడి, ఇప్పటికీ ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది ఆ బీరువా. దాని మీద ఒక చిన్న పెట్టె కనిపిస్తుంటే, ఎందుకో శ్యామకి అనుమానం వచ్చి తను తీయడానికి అది అందక, అక్కడ చిన్న కుర్చీ వేసుకొని, దానిని కొంచెం బూజు పట్టి ఉంటే, దాన్ని దులిపి తీయబోతుంటే, అది పెద్దగా ఉండేసరికి శ్యామ మోయలేక, ఆ పెట్టెని పట్టుకోబోయి కిందకి వదిలేస్తుంది. ఆ పెట్టెలో ఉన్న వస్తువులన్నీ చెల్లాచెదురుగా కిందకి పడిపోతాయి. శ్యామ అయ్యో! అనుకుంటూ ఎవరైనా వస్తారేమో అని అక్కడే కూర్చొని భయపడుతూ వాటిని తిరిగి వాటిలోకి పేరుస్తూ తన చేతికి ఒక పట్టు పరికిణి తగులుతుంది. దాన్ని చేతిలోకి తీసుకొని దానిలో ఉన్న ఓని ఓనిని చూస్తూ చాలా బరువుగా అనిపిస్తుంటే దాన్ని పట్టుకొని పరీక్షగా చూస్తూ ఉంటే ఆ పట్టు ఓని మొత్తం బంగారంతో నేయించింది అని శ్యామకి అర్థమై చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఆ పెట్టెలోని పెట్టేస్తూ అమ్మో! చాలా ఖరీదైన వస్తువులు ఎవరివో అని అనుకుంటూ అన్నీ సర్దుతూ ఉంటే చివరిగా తన చేతికి ఒక ఫోటో ఆల్బమ్ తగులుతుంది. దాన్ని చేతిలోకి తీసుకొని మొదటి పేజీ తెరిచి చూసేసరికి శ్యామ అలానే షాక్‌లో ఉండిపోతుంది. తన కళ్ళల్లో నుండి కన్నీళ్ళు. అసలు ఆ ఆల్బమ్‌లో ఏముంది? తెలుసుకోవాలంటే వచ్చే ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలుసుకుందాం. కొనసాగుతూ ఉంటుంది. నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే హైప్ కూడా చేయండి. చదివి వెళ్ళిపోతున్నారు. కామెంట్స్ పెట్టొచ్చు కదా! నా స్టోరీ ఎలా ఉందో. అలానే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే హైప్ కూడా చేసుకోండి. నా మానిటేషన్ ఇంకా పూర్తి కాలేదు. ఎప్పటికవుతుందో చాలా టైం పట్టేలా ఉంది. అందుకే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కేశవని మిస్ అవుతున్నారా? త్వరలోనే కేశవ్ వచ్చేస్తాడు. ముందు ముందు ఇంకా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. ఇక వచ్చే ఎపిసోడ్‌లో కలుద్దాం. ఎదురు చూస్తూ ఉండండి. నమస్తే.